వేసవికి ముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలక కాల్వలు, చెక్ డ్యాంలు నింపక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో లక్షలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకరమైంది. కాల్వలు పారకపోవడంతో బోర్ల వినియోగం ఎక్కువైంది. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా బోర్లకు అందనంత లోతుకు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు పరిస్థితి ఏంటో తెలియక రైతన్నల్లో గుబులు మొదలైంది. వేసవికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నిరుడు ఇదే సమయంతో పోల్చితే భూగర్భ జలాలు సగటున 1.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత డిసెంబర్ నాటికి 859 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 914 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 6% అధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ భూగర్భ జలాలు మాత్రం వేగంగా ఆవిరైపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టం గత నెల 6.8 మీటర్లు ఉండగా ప్రస్తుతం అది 7.72 మీటర్లకు పడిపోయింది. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మాత్రమే 5 మీటర్ల లోపు జలమట్టం ఉండగా 25 జిల్లాల్లో 10 మీటర్లు, మిగిలిన 4 జిల్లాల్లో 10 మీటర్లకు పైగా లోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు సంబంధిత శాఖ నివేదిక వెల్లడించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా చెరువుల్ని, చెక్ డ్యాంలను నింపడం వల్ల మండు వేసవిలోనూ భూగర్భ జలాలు పడిపోకుండా స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కాలువలు, చెరువుల్లో ఆశించిన స్థాయిలో నీళ్లు లేకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధారపడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా బేసిన్లో భూగర్భ జలాల పరిస్థితి ఈ ఏడాది మరింత దారుణంగా ఉంది. బేసిన్లోని ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండలేదు. ఇప్పటికే శ్రీశైలం, సాగర్తో పాటు పలు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నాయి. ప్రాజెక్టులు నిండకపోవడంతో యాసంగిలో పంటలు వేసుకోకపోవడమే మేలని అధికారులు ప్రకటించారు. అయితే బేసిన్లోని కొందరు రైతులు మాత్రం బోరుబావులపై ఆధారపడి యాసంగి పంటల్ని సాగు చేస్తుండటంతో బేసిన్ పరిధిలోని భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 3.57 మీటర్లు, నల్లగొండలో 3.41 మీటర్లు, వికారాబాద్లో 3.26 మీటర్లు, మహబూబ్ నగర్లో 3.12 మీటర్లు, రంగారెడ్డిలో 2.93 మీటర్లు, నారాయణపేటలో 2.72 మీటర్లు, సూర్యాపేటలో 2.74 మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.38 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తోంది. సమృద్ధిగా వర్షాలు కురిసినా, ఆశించిన స్థాయిలో వరద వచ్చినా గోదావరి బేసిన్లోనూ ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చాలా జిల్లాల్లో భూగర్భ జలాలు గతేడాదితో పోల్చితే గణనీయంగా పడిపోతున్నాయి. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టులకు కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు అధికారులు. కానీ మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఆ పని చేయడం లేదు. చెరువులను, చెక్ డ్యాంలను నింపడం లేదు. ఫలితంగా బేసిన్లోనూ భూగర్భ జలాలు నిరుడితో పోల్చితే త్వరితగతిన అడుగంటుతున్నాయి. హన్మకొండ మినహా గోదావరి బేసిన్లోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ ఏడాది భూగర్భ జలాలు లోతుకు పడిపోయాయి. గతేడాది మేలోనూ భూగర్భ జలాలు ఏమాత్రం తగ్గలేదు. 20 జిల్లాల్లో 2.39 మీటర్లలోనే భూగర్భ జలాలు ఉండేవి. 13 జిల్లాల్లోనే స్వల్పంగా భూగర్భ జలాలు కొంత మేరకు తగ్గాయి. మొత్తంగా 33 జిల్లాలకు గాను 24 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో, మిగిలిన 8 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో, ఒక జిల్లాలో 15 మీటర్లకు పైగా లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్లు గత మేలో భూగర్భ జల శాఖ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి మాసాంతానికే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1.50 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టం పడిపోయింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం, గోదావరి బేసిన్లో నీరున్నా చెరువుల్ని నింపకపోవడం, కాలువల ద్వారా నీటిని పూర్తి స్థాయిలో అందించకపోవడమే భూగర్భ జలమట్టం పడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈసారి ప్రభుత్వం చెరువులను నింపకపోవడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరా లేకపోవడంతో ఆ మేరకు భూగర్భ జల రీఛార్జ్ తగ్గిపోయింది. ఆయా మార్గాల ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో రైతాంగం పూర్తిగా భూగర్భ జలాల మీదనే ఆధారపడింది. ఎక్కడికక్కడ బోర్ల ద్వారా 24 గంటల పాటు నీళ్లను తోడేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గతంలో కంటే వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నట్లు తెలుస్తోంది.